విద్యాని అరెస్ట్ చేయించిన బాలు దొంగతనం చేసింది నేనే అని నిజాన్ని ఒప్పుకున్న రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుశీల అయితే ఊరి నుంచి అయితే వస్తుంది. ఊరి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు చాలా ఆనందపడుతూ ఉంటారు అందరూ కూడా. నేను ఇంత సడన్గా రావడానికి కారణం ఉంది. అది ఏంటంటే మన మౌనికకి 5వ నెల వస్తుంది. తనకి సారీ పెట్టాలి కదా, అందుకని అది గుర్తు చేయడానికి వచ్చాను. ప్రభావతికి ఇవేమీ గుర్తుండవు కదా అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక ప్రభావతి అయితే నాకెందుకు గుర్తులేదు, నాకంతా గుర్తే ఉంది. మీరు నా కూతురు గురించి గుర్తు చేయాలా ఏంటి? తనకి ఇంకా 5వ నెల రావడానికి 4 రోజులు పడుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అయితే కూతురు గురించి బాగానే గుర్తుపెట్టుకున్నావే అని అంటూ ఉంటుంది సుశీల. నేనేమీ మర్చిపోలేనులేండి, మీకులాగా నేను ఒకరిని ఒకలాగా చూడను అని అంటూ ఉంటే బాలు అయితే నవ్వుతాడు. విన్నావా షీలా డార్లింగ్, ఈ సంవత్సరానికి అసలు పెద్ద జోక్ అంటే ఇదేనేమో అని అంటూ ఉంటే, అందుకని మా అమ్మకి పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో, కోడళ్ళంటే ఎంత ప్రేమ ఉందో కూడా అందరికీ తెలుసు. ఇక కోడళ్ళనైతే కన్నా కూతుర్ల కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. కోడల్లో కూడా తను వ్యత్యాసం చూపించదు. అందుకని ఉత్తమ అత్త అవార్డు ఇచ్చారు పాపం మా అమ్మకి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక అది విని ఇక సుశీల అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక ప్రభావతి అయితే నువ్వేమి నన్ను అంత వెటకారం చేయాల్సిన అవసరం లేదురా అని లోపలికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభావతికి ఒక ఆలోచన అయితే వస్తుంది. అవును, ఇలా చేస్తే మౌనిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక మీనా అయితే కామాక్షి ఇంటికి పూల డెలివరీకి అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక పువ్వులు ఇచ్చేసి ఇక మీనా అయితే వెళ్ళిపోతూ ఉంటే, అమ్మ మీనా, దేవుళ్ళ పటాలకి కొంచెం పూలు అలంకరించి వెళ్ళమ్మా నీ చేత్తో. ఈరోజు ఎందుకో బాగా నడు నొప్పిగా ఉంది, పని మనిషి కూడా రావడం లేదు అని కామాక్షి అయితే అంటుంది. సరే పిన్ని అని దేవుడు దగ్గరికి వెళ్ళి ఇక తనైతే దేవుడు పటాలకి పూలమాలలు అలంకరిస్తుంది. అలంకరించి బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే కామాక్షి దగ్గరికి వస్తుంది. ఇక మీనాని చూసి ఇదేంటి ఇక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, పూలు ఇవ్వడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. పూలు ఇవ్వడానికి వచ్చిందానివి అలా వంటగది వైపు నుంచి వస్తున్నావే అని అనగానే, వంటగది పక్కనే దేవుడి గది ఉంది, అది కనిపించలేదా మీకు? దేవుడి గదిలో దేవుడి పటాలకి పువ్వులు వేయమని కామాక్షి పిన్ని చెప్తే వేసి వస్తున్నాను అని చెప్తూ ఉంటుంది మీనా. పిన్ని, దేవుడి పటాలకి పూలు వేసేసాను, నేను వస్తాను అని చెప్పి ఇక మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది కామాక్షితో, కామాక్షి, నాకు ఇప్పుడు ఒక మంచి ఆలోచన వచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటోది నాది మంచి ఆలోచన, ఏంటది వచ్చింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు కామాక్షి, పెళ్ళైనప్పటి నుంచి నా చేత్తో నేను మౌనికకి ఏమీ కొనివ్వలేదు, ఎప్పుడు కూడా ఇంత బంగారం కూడా తీసుకువెళ్ళలేదు. అసలే తను కోటేశ్వర్ల ఇంటికి కోడలయ్యింది. అక్కడ తన్ని ఎన్ని మాటలు అంటున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అదేంటి, మౌనికని వాళ్ళు ఏమీ అనరు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు అని నువ్వే కదా చెప్పావు, మరి ఎన్ని మాటలు అంటారో అని అంటున్నావేంటి అని అంటూ ఉంటే, అది నా ఊహేలే, వాళ్ళు ఏమంటున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను నాకు వచ్చిన 2 లక్షలు నా కూతురికి ఇవ్వాలనుకుంటున్నాను. తనకి ఏదైనా బంగారపు నెక్లెస్ ఏదోటి కొని తీసుకువెళ్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునా, మంచి ఆలోచన. మరి నువ్వు బంగారపు నెక్లెస్ తీసుకువెళ్తే ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అన్నయ్యకి అనుమానం వస్తుంది కదా, అప్పుడు అన్నయ్య ఖచ్చితంగా అడుగుతారు, అప్పుడేం చేస్తావు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక మీ అన్నయ్యకి తెలియకుండా నేనే తీసుకువెళ్ళి మౌనికకి ఇస్తాను. ఇవి నేను దాచుకున్న డబ్బులతో కొన్నాను, మీ నాన్నకి నేను కొన్నానని చెప్పొద్దు అని కొన్ని రోజులు దాచిపెట్టమని చెప్తాను. మౌనిక నన్ను అర్థం చేసుకుంటుందిలే, ఖచ్చితంగా నేను చెప్పమన్నట్టే చెప్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అవునా, సరే అయితే వెళ్ళి
జ్యువెలరీ షాప్కి వెళ్ళి నెక్లెస్ తీసుకొద్దాం, ఆ 2 లక్షలు తీసుకురా అని అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే కామాక్షితో సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి లోపలికైతే వెళ్తుంది. వెళ్ళి కందిపప్పు డబ్బాలో డబ్బులు చూసుకునేసరికి డబ్బులైతే కనిపించవు. డబ్బులు కనిపించకపోయేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. కామాక్షి అయితే ఇక షాక్ అయిపోతాం. వదిన వదిన అని గట్టిగా పిలుస్తుంది. ఏమైంది కామాక్షికి, పడిపోయిందా ఏంటి అంత గట్టిగా పిలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. కామాక్షి దగ్గరికి వెళ్తుంది ప్రభావతి. అప్పుడే ఇక కామాక్షి అయితే వదిన దీంట్లోనే డబ్బులు పెట్టాను వదిన, కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతాం. నువ్వు నిజంగానే దీంట్లో పెట్టావా, లేకపోతే ఏదైనా డబ్బాలో పెట్టి మర్చిపోయావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. లేదు వదిన దీంట్లోనే పెట్టాను, అంటే మాయమైపోయింది, అసలు ఏం జరిగిందో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటే ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఆ మీనా వంటగదిలో నుంచి రావడం నేను చూశాను, తనే ఆ డబ్బులు కొట్టేసి ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏం మాట్లాడుతున్నావు వదిన, మీనా ఎందుకు కొట్టేస్తుంది? మీనాని నువ్వు అలా అనుమానించుకో, తన ప్రాణం పైన అలా డబ్బులు తీయదు అని అంటూ ఉంటుంది కామాక్షి. లేదు కామాక్షి, తన తమ్ముడిని విడిపించుకోవడానికి లాయర్కి తను ఎంత డబ్బు ఇచ్చిందో, మనకి 2 లక్షలు ఇచ్చాడు అంటే ఇంకా ఎక్కువ డబ్బులే ఇచ్చి ఉంటుంది. ఆ డబ్బులు ఎక్కడో అప్పో సొప్పో చేసుకొని వచ్చి ఉంటుంది. డబ్బులు బాగానే దొరికాయి, అప్పు తీర్చుకోవచ్చని డబ్బులు నొక్కేసి ఉంటుంది. తమ్ముడికి ఉన్న బుద్ధి అక్కకు ఉండకూడదని అది ఏమన్నా ఉందా ఏంటి? తప్పకుండా ఉండే ఉంటుంది దొంగ బుద్ధి అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే తను నీ కోడలొదిన అన్నన్ని నిందలు వేయకు అని అంటూ ఉంటుంది కామాక్షి. లేదు కామాక్షి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, నాకు మాత్రం అదే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే నువ్వు వెంటనే మీనాకి ఫోన్ చేసి అడుగు, నా ఇంట్లో డబ్బులు పోయాయి, నువ్వు దొంగతనం చేసావా అని అడుగు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది కామాక్షిని. మీనాకి ఫోన్ చేయమని చెప్పి అప్పుడు ఇక కామాక్షి అయితే లేదు వదినా, నేను అస్సలు కూడా అలా చేయను, నేను మీనా మీద చాలా నమ్మకం ఉంది, నాకు మీనాని నేను అవమానించను అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే ఏం చెయ్యాలో నాకు తెలుసులే అని చెప్పి తనైతే ఇక ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది. కోపంగా ఉండి ఇక కామాక్షి ఫోన్కి ఇక రింగ్ అయితే ఇస్తుంది. కామాక్షి వెంటనే వదిన ఎందుకు మళ్ళీ ఫోన్ చేసిందని తిరిగి ఫోన్ చేస్తుంది. తిరిగి ఫోన్ చేసి ఇక అంటూ ఉంటుంది, ఏంటి వదిన ఫోన్ చేశావు అని అనగానే ఇక ప్రభావతి అందరికీ వినిపించేలాగా ఏంటి మీ ఇంట్లో 2 లక్షలు పోయాయా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారే రోహిణి అలా షాక్ అయిపోయి బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది. ఇంతలో సత్యమైతే ఏంటి 2 లక్షలు పోయాయా అని అంటూ ఉంటాడు. అవునండి, కామాక్షి ఇంట్లో 2 లక్షలు పోయాయంట, తను వంటగదిలో పెట్టిందంట, అవి కనిపించడం లేదని ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతుందో. కామాక్షి అన్ని చోట్ల వెతికావా, వెతికినా కనిపించలేదా? మీ ఇంటికి ఎవరు వచ్చారు? ఏంటి మీనా వచ్చిందా అంటే నువ్వు మీనా తీసిందంటున్నావా? మీనా మీద నీకు అనుమానంగా ఉందా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మీనా షాక్ అయిపోతూ అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనెందుకు తీస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రోహిణి ఊపిరి పీల్చుకొని అమ్మయ్య మీనా మీదకి నింద వెళ్ళిపోయిందిలే, మనం సేఫ్ అయిపోయాం అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా ప్రభావతి ఫోన్ పెట్టేసి చెప్పు, నువ్వు అక్కడే కదా ఉన్నావు, నువ్వు వంటగదిలో నుంచి రావడం నేను మొత్తం కూడా చూశాను, నువ్వే ఈ దొంగతనం చేసుంటావు ఆ డబ్బులు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక సత్యం అది విని ప్రభా నిన్ను చంప పగలగొడతాను, ఇంటి కోడల మీదే అంత నింద వేస్తావా నువ్వు అని అనగానే నింద వేయడం కాదండి, అక్కడ కామాక్షి ఎంత బాధపడుతుందో చూడండి, 2000 3000 2 లక్షలు పోయాయట అని అనగానే తను ఎక్కడ పెట్టి ఎక్కడ మర్చిపోయిందో, అంతకుముందు తన ఇంటికి ఎవరు వచ్చారో ఏం తెలుసు, నువ్వు మీనా మీద నింద వేస్తే ఎలాగా అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడు ఇక మీనా సత్య ప్రమాణికంగా చెప్తున్నాను అత్తయ్య, ఆ డబ్బులు నేను తీయలేదు,
నా గురించి మీకు తెలీదా అని అంటూ ఉంటే, అవును మీ తమ్ముడు దొంగ, నువ్వు దొంగవే అవ్వచ్చు కదా, మీ తమ్ముడు గురించి ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టుంటావు, ఆ డబ్బులే ఇప్పుడు నువ్వు తీసేసుంటావు, డబ్బులు కనపడంగానే ఆశ మొదలై ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, అసలు అది నోరేనా లేకపోతే ఇంకేమన్నానా, నా మీనా గురించి అన్ని మాటలు అంటావా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే అసలు డబ్బులు దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చిన నిన్ను నేను ఇంట్లో ఉండనివ్వను, బయటికి పో నువ్వు అని అంటూ ఉంటే, నా గొంతులో ప్రాణం ఉండగా మీనా బయటికి వెళ్ళదు, మీనాని నువ్వు దొంగ అన్నా నేను మాత్రం దొంగ అని ఎప్పుడు కూడా అనను, నా కోడల మీద నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు సత్యం. వదిన ఈ డబ్బులు తీయలేదని మాకు నమ్మకం ఉందమ్మా అని అంటూ ఉంటాడు రవి. శృతి ఇద్దరు కూడా అంటారు, అదేంటి రవి, తను కామాక్షి ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్తున్నారు కదా అత్తయ్య అని అనగానే, అదేంటి మీ రోహిణి అలా మాట్లాడుతున్నావు, ఆ రోజు అదే మౌనిక పుస్తెల తాడు రోజు పుస్తెల తాడు కనిపించలేదని మీనా మీద నింద వేస్తే ఆ రోజు నువ్వు ఎంతలా మాట్లాడావు, నువ్వేనా మళ్ళీ ఇలా మీనా మీద నింద వేసింది అని అంటూ ఉంటుంది రోహిణిని శృతి. అయితే అప్పుడు శృతి ఏమీ మాట్లాడలేకపోతుంది. మా అమ్మ కళ్ళతో చూశానని చెప్తుంది కదా, మీనా వంటగదిలో నుంచి రావడం, వంటగదిలోని కామాక్షి అత్త డబ్బులు కూడా పెట్టిందట, మరి అనుమానం రాకుండా ఎలా ఉంటుంది అని అనగానే, రే డబ్బులు మింగేసి నగలు మింగేసి నోడివి నువ్వు మాట్లాడుకురా, నా మీనా గురించి ఎవ్వరూ కూడా తప్పుగా మాట్లాడకండి, నిజ నిజాలేంటో తేలిపిస్తాను అని బాలు అయితే ఇక కామాక్షి ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే కామాక్షిని అంటూ ఉంటాడు, అత్త నా భార్య ఎలాంటిదో నీకు బాగా తెలుసు, కానీ నువ్వు కూడా నా భార్యని అనుమానించావంటే బాధగా ఉందత్త, మా అమ్మంటే మీనాని అర్థం చేసుకోలేదు, నీకు తెలుసు కదా మీనా అంటే ఏంటో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది కామాక్షి అయితే, అయ్యో బాలు, నేను అసలు మీనాని అనుమానించలేదునా, నాకు అసలు మీనాని దొంగలించిందని అనుమానం కూడా లేదు, మీ అమ్మాయి కావాలని ఇదంతా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు అయ్యి నా డబ్బులు కూడా కాదు, మీ అమ్మ డబ్బులు అని అనగానే, మా అమ్మ డబ్బులు ఏంటత్తా, 2 లక్షలు మా అమ్మకి ఎక్కడి నుంచి వచ్చాయి అని బాలు అయితే అంటాడు. అప్పుడే ఇక బాలు అలా అనగానే మీనా తమ్ముడు శివాని జైలు నుంచి విడుదల చేయించడానికి, కేసు వాపస్ తీసుకోవడానికి లాయర్ దగ్గర 2 లక్షలు మీ అమ్మ డబ్బులు తీసుకుంది, ఆ 2 లక్షలే ఇవి, నేను వంటగదిలో కందిపప్పు డబ్బాలో పెట్టాను, మీ అమ్మకి నాకు మాత్రమే తెలిసిన విషయం, ఎవరికి తెలిసిందో ఎవరు డబ్బులు తీశారో తెలియడం లేదు, పిల్లలు నాట్యం నేర్చుకోవాల్సిన పిల్లలు అటువైపుకి రాలేదు, మరి ఇంటికి ఎవరు కొత్త వాళ్ళు రాలేదు అని అంటూ ఉంటే, ఎవరైనా వచ్చారేమో గుర్తు చేసుకో అత్త, నిన్న కానీ మొన్న కానీ అని అంటూ ఉంటాడు. నిన్న పొద్దున్న భరతనాట్యం చేస్తున్నప్పుడు డ్యాన్స్ క్లాసులు ఉన్నప్పుడు రోహిణి తన ఫ్రెండ్ విద్య వచ్చింది, అంతకు ముందే రోహిణి పొద్దున్నే వచ్చింది, వచ్చి నాకు మసాజ్ చేస్తున్నానని మాటల్లో పెట్టి మీ అత్తగారు ఈ డబ్బులు తీసుకుందని చెప్పి నా చేతే చెప్పించింది, అది నిజమా అని కూడా నన్ను అడిగింది. అప్పుడు రోహిణిని వంటగదిలోకి తీసుకువెళ్ళి నేను డబ్బా కూడా చూపించి డబ్బులు కూడా చూపించాను. తర్వాత తన ఫ్రెండ్ విద్యాని తీసుకొని 2 గంటల తర్వాత వచ్చింది, ఏదో పందెం కాశానని చెప్పి మీ అమ్మ చేత నాట్యం చేయించింది. ఆ తర్వాత కొంచెం సేపు ఆ విద్య కూడా అక్కడ కనిపించలేదు, నేను పెద్దగా పట్టించుకోలేదు అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే, ఇప్పుడు ఎలా అండి, ఎవరు తీశారో ఎలాగ చెప్పించాలి, ఎలాగ నిజాన్ని బయట పెట్టించాలి అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా అలా అన్న తర్వాత అప్పుడు ఇక బాలు అయితే, ఎలా బయట పెట్టించాలో నాకు తెలుసు మీనా, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలు అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక, ఏరా కామాక్షి అత్త ఏం చెప్పింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. కామాక్షి అత్త ఏం చెప్పిందో కొంచెం సేపట్లో పోలీసులు వస్తారు, ఖచ్చితంగా పోలీసులే చెప్తారు అని అంటూ ఉంటాడు బాలు. ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ, పోలీసులా అని అంటూ ఉంటుంది.
నువ్వెందుకు కంగారు పడుతున్నావు రోహిణి, పోలీసులు అనేసరికి అని మీనా అంటూ ఉంటుంది. నన్ను దొంగ అన్నారు, ఒకవేళ నేను దొంగ అయితే నేను కదా భయపడాలి అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో ఇక విద్య అయితే అక్కడికి వస్తుంది. విద్య రాగానే రోహిణి షాక్ అయిపోతూ, నువ్వేంటి విద్య ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటే, నీకేదో దెబ్బ తగిలిందని మీనా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది, అందుకే వచ్చాను అని అనగానే, నాకేం దెబ్బ తగిలింది, ఏంటి మీన ఇదంతా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. కాసేపు ఆగు పార్లలమ్మ, అంతా కూడా తెలుస్తుంది కదా, నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు, కాసేపు ఆగు అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో కానిస్టేబుల్స్ ఇద్దరైతే వస్తారు. బాలు, నువ్వు కంప్లైంట్ ఇచ్చింది ఈ అమ్మాయి మీదేనా అని విద్యని చూపిస్తాడు కానిస్టేబుల్ అయితే. అవును సార్, ఈ అమ్మాయి అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. ఏంటి బాలు, నా మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే, నువ్వే కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంట్లో డబ్బులు కొట్టేశావు అని అంటూ ఉంటాడు బాలు. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో కామాక్షి అయితే అక్కడికి వస్తుంది. చెప్పత్తా ఏం జరిగింది అని అంటూ ఉంటే, అవును, ఆ రోజు నీకు భరతనాట్యం ఏదో పోటీ అని చెప్పి వీళ్ళిద్దరి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాట్యం చేస్తున్నావు, రోహిణి ఏమో వీడియో తీస్తుంది, నేనేమో చూస్తున్నాను, కానీ విద్య మాత్రం అక్కడ లేదు, విద్య ఆ కాసేపు కనిపించలేదు, నాకు తన మీద అనుమానం వచ్చి పోలీస్ కేసు పెట్టాను అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. అప్పుడే కానిస్టేబుల్ అయితే, కానిస్టేబుల్ అని లేడీ కానిస్టేబుల్ని పిలిపించి ఈమెని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, ఎలా దొంగతనం చేసిందో చెప్తుంది అని అనగానే, సార్ సార్ ప్లీజ్ సార్, బాలు నన్ను అరెస్ట్ చెయ్యొద్దని చెప్పండి బాలు, ప్లీజ్ సార్. ఏ రోహిణి ఏంటి, ఏమి మాట్లాడేంటి, నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటే, దొంగతనం చేసి పైగా నా కోడల్ని ఏమి అనవేంటి అంటున్నావేంటి, అసలు నీలాంటి వాళ్ళని నమ్మకూడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇంకా, అదేంటి అత్తయ్య, మీరు మీనా మీద దొంగతనం చెప్పారు కదా, మరి మీనాను కూడా అరెస్ట్ చేయాలి కదా అని అంటూ ఉంటుంది రోహిణి. సరే, మీనాను కూడా అరెస్ట్ చేద్దాము, ఆ మీనాను కూడా అరెస్ట్ చేయండి అని బాలు అయితే చెప్తాడు. అవును కామాక్షి అత్తయ్య, మరి రోహిణి వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఎలా వచ్చాయో చెప్పి వంటగదిలోకి తీసుకువెళ్ళి ఆ డబ్బులు కూడా నువ్వు చూపించానన్నావు అని అంటూ ఉంటే, అవును బాలు, నువ్వు చెప్పింది నిజమే, ఆ డబ్బులు నేను చూపించాను అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇక కామాక్షి అన్న మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఇక షాక్ అయిపోతూ, అమ్మో ఇప్పుడు నిజం బయట పెట్టాలా, ఏం చెయ్యాలి, ఇప్పుడు నిజాన్ని చెప్పకపోతే విద్యాని అరెస్ట్ చేస్తారు, ఏం చెయ్యాలో తెలియడం లేదు. సార్ మీరు అరెస్ట్ చేయండి సార్, నా భార్యను కూడా తీసుకువెళ్ళండి, మీరు ఇంట్రాగేషన్ చెయ్యండి, లేకపోతే నిజం చెప్పే మిషన్లు ఉంటాయి కదా అవి తెప్పించండి అని బాలు అంటాడు. ఆ మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది విద్య అయితే. సార్ సార్ నేనే ఆ డబ్బులు తీశాను, కానీ నా చేత మాత్రం ఇదంతా కూడా చేయించింది ఎవరో కాదు సార్, రోహిణియే అని అంటూ ఉంటుంది విద్య. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ఉసే రోహిణి, ఇప్పటికైనా నిజం చెప్పి నన్ను అరెస్ట్ చేస్తే మా అమ్మ నాన్న తట్టుకోలేరు అని అంటూ ఇక విద్య అయితే ఏడుస్తుంది. అప్పుడే ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి ప్రభావతి అడుగుతూ ఉంటుంది, నిజం చెప్పు, అసలు ఆ డబ్బులు దొంగతనం చేసింది ఎవరు అని అనగానే, నేనే అత్తయ్య అని నిజాన్ని ఒప్పుకుంటుంది రోహిణి. అప్పుడే రోహిణి చెంప పగలగొడుతుంది ప్రభావతి. ఎందుకు దొంగతనం చేశావు, అసలు 2 లక్షలు నీకేం అవసరం వచ్చాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక బాలు అయితే, డబ్బులు అవసరం లేకుండా ఎవరికుంటాయమ్మా, ఏదో జాలితో వాడి జీవితం బాగుపడుతుందని నువ్వు కేసు వాపస్ తీసుకున్నావేమో అనుకున్నాము, ఆ లాయరు తన కోసమే ఆ డబ్బంతా తీసుకున్నాడని అనుకున్నాం, కానీ ఆ లాయర్కి ఇచ్చిన డబ్బుల్లో 2 లక్షలు తీసుకొని నువ్వు కేసు వాపస్ తీసుకుంటావని అనుకోలేదు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు బాలు. అది విని ఒక్కసారే సత్యం షాక్ అయిపోతూ, ఏంట్రను చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును నాన్న, అమ్మేమి ఊరికినే కేసు వాపస్ తీసుకోలేదు, తను డబ్బులు తీసుకొని లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకుంది, ఆ డబ్బులు కామాక్షి అత్త దగ్గర పెడితే ఇదిగో ఈ దొంగ కోడలు ఆ డబ్బులను కొట్టేసింది. ఇంట్లో అందరూ కూడా ఇంతమంది దొంగలు ఉంటే ఆ రోజు దొంగల కుటుంబం నుంచి వచ్చిన మీనాని ఇంట్లోకి రానివ్వనంది ఈ దొంగావతి.
ఈ మాయావతి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఒక్కసారి సత్యం ప్రభావతి చంప పగలగొడతాడు. నువ్వే దొంగవనుకుంటే నీ కోడలు కూడా అలాగే తయారైంది. కోటేశ్వరాలు అని చెప్పి వీడికిచ్చి పెళ్లి చేసావు కదే, ఏమైంది ఆ కోట్లన్నీ? కనీసం 2 లక్షలకి కూడా దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది నీ కోడలికి. నీకు పెద్ద కొడుకు పెద్ద కోడల్ని నెత్తి మీద ఊరేగించుకుంటావు కదా, వాళ్ళిద్దరూ ఇక దొంగలని ఎలా తేలిందో చూడు అని అంటూ ఉంటాడు సత్యం. వాడి పెంపకం నువ్వే పెంచావు కాబట్టి వాడిని దొంగని చేశావు. ఇంటికి వచ్చాక నీ కోడలు కూడా దొంగలా మార్చావా అని ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.